హలో అండి. నమస్తే అందరికీ. లక్ష్మీ కటాక్షం సిద్ధించాలన్నా, ఇంట్లో నరదృష్టి లేకుండా ఉండాలన్నా, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా, కలబంద మొక్కను మీ ఇంటి పరిసరాల్లో, మీ ఇంటి ఆవరణలో పెంచుకోవటం మీకు అదృష్టంగా భావించండి. ఈ కలబంద మొక్క మనం కుదిరితే మంగళవారం నాడు ఇంటికి తీసుకొచ్చుకొని, దాన్ని శుభ్రపరిచి, దేవుడి గుడిలో ఉంచి దేవుడికి ఎట్టయితే మనం పూజ చేసి అగరబత్తీలు చూపించేసి చేస్తామో ధూపం వేస్తాం, అలాగే ఈ యొక్క కలబంద మొక్క కూడా ఈ విటమిన్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని తర్వాత పైన ఇప్పుడు నేను చూపించిన క్రమంలోనే ఇంటికి పైన గుమ్మానికి లేకపోతే పైన ఎట్టయితే మనం కట్టడానికి వీలవుతుంది అట్లా కానీ కట్టుకొని తీసేస్తే నరదృష్టి లేకుండా పోతుంది, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, అంతా బాగుంటుంది. మీకు తెలుసు మన పాత రోజుల్లో కూడా ఆచరించరా బాబు అని చెప్పిన మాట అప్పుడు మనం వినలేకపోయాం. ఇప్పుడైనా మనకు తెలిసిన విషయాలు పాటిస్తే మనం బాగుంటాం, కుటుంబ సభ్యులు బాగుంటారు, కావలసిన